गीतवस्त्रं वाजेहवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ओम शांति शांति शांति। परमपिता परमात्मा, शाश्वत पिता शाश्वत माता, ओम भूर्भुवस्वः प्राणदाता दुःखहर्ता सुखदाता मोक्षदाता, ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు వందనాలు. శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులు మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షార్థులారా, ఆత్మకు కొన్ని ఉద్దేశాలుంటాయి. ఆత్మ యొక్క లక్ష్యం పరమాత్మతో ఉండడమే. ఎవరైనా ప్రపంచంలో తన గుణ కర్మ స్వభావాలతో కలిసినటువంటి సమానంగా ఉన్నటువంటి వారితో ఉండడానికి ఇష్టపడతారు. విరుద్ధ భావాలు ఉన్న వారితో ఉండడం కష్టమే. కానీ ఆత్మ చేతనం, ఈ ప్రపంచం జగత్తు జడం, కానీ మనం జడముతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. కారణం మోహం, తెలియకపోవడం, తమోగుణం. జడాన్ని ఇష్టపడుతున్నాం, జడముతో భయపడుతున్నాం, జడాన్ని పెంచుకుంటున్నాం. ఆ జడమే బరువైపోతుంది, ఆ జడమే బంధనమైపోతుంది, ఆ జడమే అశాంతి కారణమవుతుంది. శరీరం అవసరం, శరీరం జడం. శరీరాన్ని చూసుకుంటాం, శరీరాన్ని అలంకరించుకుంటాం, శరీరాన్ని పెంచుకుంటాం, లేదా శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఇంతసేపు శరీరమే,
లేదా భవనాలు, వాహనాలు, భూములు, ఆ వస్తువులు, ఈ వస్తువులు, వారు, వీరు, అది, ఇది, ఈ వివాదాలకు, తగాదాలకు కారణం జడమే. మన జడ బుద్ధి. బుద్ధిలో జడత్వం వచ్చేసింది. బుద్ధి అంటేనే నిశ్చయించేది, నిర్ణయం చేసేది. నిర్ణయం చేయడంలో పొరపాటు. మన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు. ఎన్నో తప్పుడు నిర్ణయాలు చేస్తాం. కొన్ని తెలియక చేస్తాం, కొన్ని తెలిసి కూడా చేస్తాం. మన వశంలో ఉండవు ఒక్కోసారి. మన అధికారంలో ఉండవు కొన్ని వ్యవహారాలు. అప్పుడు తప్పుడు నిర్ణయాలు ఒప్పుకోవాల్సి వస్తుంది, లేదా అలా ఉండాల్సి వస్తుంది. అటువంటి ఎన్నో ఉన్నాయి. నిజానికి ఆత్మ తన కొరకే ఆలోచిస్తుంది. నిజానికి ఎవరు ఎవరిని ప్రేమించరు. ఈ జడాన్ని ప్రేమించడానికి కూడా కారణం తన కొరకే, ఆత్మ కొరకే. అందుకే ఆత్మార్థత్వాత్ సృష్టి. ఈ సృష్టి తన కొరకే, ఆత్మ కొరకే. ఈ జగత్తు కొరకు కాదు. ఈ జగత్తు మన కొరకే. ముఖ్యంగా మానవ దేహములో ఉన్నటువంటి జీవాత్మల కొరకు, అన్ని ప్రాణుల కొరకు, కానీ ముఖ్యంగా మానవ దేహములలో ఉన్నటువంటి ఆత్మల కొరకే ఈ జగత్తంతా, ఈ వ్యవహారం అంతా. సృష్టి నిర్మాణ క్రమములో ఈ మహతత్వం, అహంకారం, ఇంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు, ఇందులో మూల ప్రకృతి సత్వ రజ తమ గుణాలు, కణాలన్నా గుణాలన్నా వాటి యొక్క ధర్మాన్ని బట్టి, లక్షణాన్ని బట్టి అంటాం. సత్వ రజతమ గుణాలు ఏవైతున్నాయో వాటి నుంచి ఇదంతా ఏర్పడుతుంది. అది అనాది, అది మూలం. అనాది పదార్థాలు మూడని మనం తెలుసుకున్నాం, చదివినాం, విన్నాం. ప్రకృతి, ఆత్మ, పరమాత్మ, ఇవి అనాది పదార్థాలు. ఈ మహతత్వం, అహంకారం, ఈ సృష్టి క్రమం అంతా కూడా తెలియడం జరిగింది. కానీ మన వ్యవహారంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఈ శరీరం గురించి తెలుసుకోవాలి, ప్రపంచం గురించి తెలుసుకోవాలి. ఈ వ్యవహారం అంతా అర్థం కావాలంటే ప్రవాహంతో అనాది లేదా వ్యవహారంలో అనాది పదార్థాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అనాది పదార్థాలు కాలము, దిక్కులే పడుకుంటాయి. దిక్కులు చెడిపోవు, కాలం చెడిపోదు. సృష్టి ప్రళయం. ఈ సృష్టి ప్రళయం కూడా ఇదొక చక్రం. ఇది ప్రవాహంతో అనాది. ఇప్పుడు సృష్టి జరిగింది ప్రళయం తర్వాత, ఎప్పుడు ప్రళయం జరిగింది సృష్టి తర్వాత. ఏది ముందు ఏది తర్వాత చెప్పడం కష్టం. ప్రవాహంతో అనాది. వ్యవహారంలో మనకు దిక్కులు, ఈ దిశలు, ఈ కాలం కూడా తెలియాలి. ఇదంతా అర్థం కావాలంటే, మన గురించి మనకు తెలియాలంటే ఈ వ్యవహారం లేకుండా మనకు చాలా విషయాలు అర్థం కావు. అసలు ఈ దిక్కులకు, ఈ కాలానికి అసలు ఆధారం ఏమిటి? ఏది ఉంటే దిక్కులు ఉంటాయి, ఏది ఉంటే కాలం ఉంటుంది. దానికి ఆలంబనం, ఈ దిక్కులకు కాలానికి ఆలంబనం ఏంటి, ఆధారం ఏమిటి, ఆశ్రయం ఏమిటి? ఈ విషయాన్ని సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి
స్పష్టం చేస్తున్నారు. సాంఖ్య దర్శనం 2వ అధ్యాయము 12వ సూత్రం. దిక్ కాలౌ ఆకాశాదిభ్య. దిక్కు కాలౌ ద్వివచనం. దిక్కు మరియు కాలం ఈ వ్యవహారం ఏతుందో దీనికి ఆధారం ఏంటంటే ఆకాశాదిభ్య, ఆకాశం మొదలగునవి. మొదలగునవి ఏంటి అంటే ఆకాశం, తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంకా వ్యవహారం. ఆకాశం మొదలగునవి అంటే ఆకాశం ఉంది, కానీ ఆత్మలు కూడా ఉండాలి, పరమాత్మ ఉండాలి. ఈ ఆకాశానికి పరమాత్మకు ఆత్మకు సంబంధించిన ధర్మాలు, గుణాలు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. అవి కూడా అవసరమే, వాటి వ్యవహారం కూడా ఉంటుంది. అయితే ఈ దిక్కు కాలం స్వతంత్రమా? ఆత్మ పరమాత్మ ప్రకృతి లాగా ఇవి స్వతంత్ర తత్వాలా కాదా? ఆత్మ పరమాత్మ ప్రకృతి స్వతంత్రంగా అనాది అనంతం, ఇవి నిత్య పదార్థాలు. మరి దిక్కు కాలం ఏమిటి భేదం? అసలు ఈ దిక్కులు ఉన్నాయా? ఇదొక ప్రశ్న. అసలు దిక్కులు ఉంటాయా? దిక్కులు ఉండడానికి కారణం ఏమిటి? ఒకవేళ ఆకాశం లేకపోతే ఏది ముందు, ఏది వెనుక, ఏది తూర్పు, ఏది పడమర, ఏది దక్షిణం, ఏది ఉత్తరం, ఏది దగ్గర, ఏది దూరం ఎలా తెలుస్తుంది? ఈ పైన, క్రింద, కుడి, ఎడమ, లోపల, బయట ఎలా తెలుస్తాయి? ఆకాశం లేకపోతే లేవు. నిజానికి ఒకరికి ఒకరు మరొకరు, ఒకరికి ఒకరు ముందరుంటారు. ఎదురెదురుగా ఉంటే ఒకరి ముందర ఒకరు ఉంటారు. ఒకరి ముందర ఒకరు ఉండి ఒకవైపు ముఖం ఉన్నప్పుడు ఒకరి ముందర ఉన్నటువంటి వ్యక్తి ఒకరికి ముందర ఉంటాడు. ముందరున్న వ్యక్తి యొక్క వెనక వ్యక్తి ఉంటాడు. ఇది వెనక, ఒకరు ముందు. ఒకరేమో ముందు అంటున్నారు, ఒకరేమో వెనక అంటున్నారు. అంటే ఈ సాపేక్షత, ఒక రిలేటివిటీ అవసరం ఉంటుంది. ముందు వెనక చెప్పడానికి కనీసం 2 వస్తువులు అవసరం. దగ్గర దూరం అని చెప్పడానికి కూడా 2 అవసరం. అది 2 లేకపోతే ఏది దగ్గర, ఏది దూరం చెప్పలేం. కుడి ఎడమ అని చెప్పడానికి కూడా మనకు ఈ ఆకాశం ఉండాల్సిందే. ఇవి దిక్కులు అంటాం. అలాగే 2 ఇండ్లు ఉన్నప్పుడు ఒక ఇంటికి మరో ఇంటికి మధ్యలో గోడ ఉన్నప్పుడు హద్దుగా ఒక ఇంటికి వెనక గోడ అవుతుంది, వెనుకున్న ఇంటికి ముందు గోడ అవుతుంది. అంటే ఒక ఇంటికేమో పడమర అవుతుంది, వెనుకున్న ఇంటికే తూర్పు అవుతుంది. అదే గోడ. ఒక ఇంటికేమో తూర్పు గోడ, అదే గోడ మరో ఇంటికి పడమర గోడ అవుతుంది. అంటే ఏది పడమర, ఏది తూర్పు, అలాగే ఏది ఉత్తరం, ఏది దక్షిణం, ఏది పైన, ఏది కింద, ఇదంతా వ్యవహారం కొరకే. నిజానికి ఏ దిక్కులు లేవు. నిజానికి దిక్కులు తయారు కావడానికి ఏ కణాలు లేవు, ఏ ముడి సరుకు అవసరం లేదు, ఏ ముడి పదార్థం ఉపాదాన కారణం ఏమీ లేదు. ఒక వ్యవహారమే, కానీ అది అనాది అనిపిస్తుంది. అది అవసరం నిజానికి. ఈ దిశ కాలం కూడా అంతే. కాలం వ్యవహారం కొరకే. కాలం ఎప్పుడు ప్రారంభమైంది? ఈ సృష్టి ఆరంభం ఇప్పుడు వైజ్ఞానికంగా బిగ్ బ్యాంగ్ అయిన తర్వాత కాలం మొదలైంది ఇలా చెప్తుంటారు. ఈ టైమ్ అండ్ స్పేస్ ఇదొక విజ్ఞానం ఉంది. నిజానికి వ్యవహారం కొరకు ఇదంతా. ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఆకాశం మొదలగు లేకపోతే ఆకాశాదిభ్య,
ఆకాశం మొదలగు వాటి నుండి, ఆకాశాదిభ్యం మొదలగు వాటి వలన, పంచమి విభక్తి బహువచనం. ఆకాశం మొదలగు వాటి వలన ఈ దిక్కులు కాలం అనేది వ్యవహారంలో చూస్తున్నాం. ఉత్తర ధ్రువంలో, ఈ భూగోళం పైన ఉత్తర ధ్రువంలో ఉన్న వారికి అక్కడ 6 నెలలు చీకటి, 6 నెలలు వెలుగుంటుంది. అంటే 6 నెలలు రాత్రి, 6 నెలలు దినం. ఇదే భూగోళం పైన. ఇది అర్థం కావాలి. అదే సూర్యుని పైన అక్కడ రాత్రి లేదు, చీకటి లేదు, ఎప్పుడు దినమే. ఈ వ్యవహారం అంతా ఆకాశము లేదా సాపేక్షం. 2 ఉండాలి లేదా 3 ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏది తెలియదు నిజానికి. ఆకాశం లేదు, ఎవరు లేరు. అప్పుడు దగ్గర లేదు, దూరం లేదు, ఏదీ లేదు. ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది 12వ సూత్రంలో. అలాగే ఈ కాలం కూడా చెప్పడం జరిగింది. ఈ దగ్గర దూరాలు, తూర్పు పడమరలు, ఉత్తర దక్షిణాలు, పైన కింద, మిగతా ఉపదిశలు ఇవన్నీ కూడా వ్యవహారం కొరకే. అలాగే ఈ నిమిషాలు, క్షణాలు, గంటలు, దినాలు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు, యుగాలు, ఇదంతా కూడా వ్యవహారమే. కలియుగం, ద్వాపార యుగం, త్రేతాయుగం, కృతయుగం అని చెప్పేసి అనుకుంటాం. అక్కడ ఒక హద్దు, ఒక గోడ ఏం లేదు. ద్వాపారం, కలియుగం మధ్యలో ఒక గోడ ఏం లేదు. నిజానికి అప్పుడు సూర్యుడే, ఇప్పుడు సూర్యుడే. వ్యవహారం కొరకే ఈ యుగాలు, ఈ సంవత్సరాలు, ఈ దశాబ్దాలు, శతాబ్దాలు, ఇవన్నీ కూడా. ముఖ్యంగా మానవుల వ్యవహారం కొరకు ఇదంతా అవసరం ఉంటుంది. అందుకే ఏది పాతది కాదు, ఏది కొత్తది కాదు, ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. 2 ఉన్నప్పుడు తెలుస్తుంది ఏది పెద్ద, ఏది చిన్న. సాపేక్ష సిద్ధాంతం ఇది. కాబట్టి వ్యవహారం కొరకు అవసరం తెలుసుకోవాలి. సృష్టి క్రమంలో ఈ మహతత్వం, మనం దాన్ని బుద్ధి అంటాం. మన శరీరంలో బుద్ధి అంటాం, మహత్ అంటాం. మహత్ అంటే ఎందుకంటే సత్వరేతమ స్థితిలో సామ్యావస్థలో ఉన్నప్పుడు మూల ప్రకృతి, అది ప్రకృతి అంటాం. మూలంలో మూల ప్రకృతిని ప్రకృతి అంటాం. తర్వాత మహతత్వం, ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడి నుంచి దాని పరిణామం చెందుతూ, మార్పు చెందుతూ బుద్ధి, అహంకారం, అహంకారం నుంచి ఇంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 1, మనస్సు, ఏకాదశ ఇంద్రియాలు. అదే అహంకారం నుంచి తన్మాత్రలు, వాటిని సూక్ష్మభూతాలు అంటారు. ఆ తన్మాత్రల నుంచి పంచమహాభూతాలు. ఇది సృష్టి క్రమం. అయితే ఈ అధ్యాయంలో మనకు ఈ ప్రకృతి ఏమిటి, దాని విషయాలు ఏమిటి, ఒక్కో దాని గురించి స్పష్టం చేస్తున్నారు. ఈ మహతత్వం ఏమిటి అనేది మొదలైన మనకు మహతత్వము ఇదంతా కూడా, అది కూడా పరార్థం కొరకే. మహతత్వం తన కొరకు కాదు. మూల ప్రకృతి నుంచి ఏది జరిగిందో అది తన కొరకు కాదు, ఆత్మార్థం కాదు, దాని కొరకు కాదు, పరార్థం కొరకే. సృష్టి ఏషామర్థం అర్థ ఆరంభ అని చెప్పేసి 11వ సూత్రం చెప్పుకున్నాం. ఈ సృష్టి ఎందుకంటే దాని కొరకు కాదు, ఏషామర్థ ఆరంభ, ఆత్మార్థం కాదు. నా సృష్టే నా ఏషామార్థ, ఏషాం ఆత్మార్థ ఆరంభ. మధ్యలో నా అనే అక్షరం ఉంది. ఆత్మ అర్థ ఆరంభ కాదు. ఆరంభం అంటే ఉత్పత్తి. దాని యొక్క లక్షణం ఏమిటి? మహతత్వం యొక్క లక్షణం, మహత్ అనే ఆ శబ్దమే దాని అర్థం చెబుతుంది. అది పూజనీయమని, ఆదరణీయమని, అది సత్కరణీయమని. అంటే అంత గొప్పది. ఎందుకంటే ఆరంభం నుంచే ఉంటుంది. ఆ మహతత్వం లేకపోతే ఇంద్రియాలు లేవు, తన్మాత్రలు లేవు, పంచమహాభూతాలు లేవు, మధ్యలో అహంకారం, ఇవన్నీ ఏమీ లేవు. అందుకే శరీరంలో కూడా ఆత్మ, తర్వాత బుద్ధి, మనస్సు, దాని అహంకారం కూడా అనుకోవచ్చు. తర్వాత ఇంద్రియాలు, ఇంద్రియాల విషయాలు. ఏదైనా ఒక విషయం మనకు అర్థం కావాలంటే లేదా చూడాలంటే కన్ను చూస్తుంది,
కానీ వెనక మనసు లేదనుకోండి, కళ్ళ ముందర ఎన్నో వస్తుంటాయి. కానీ ఏది కూడా ఒక్కోసారి తెలియదు. మనసెక్కడో ఉంది. అర్థం కాదు. మనస్సుండాలి. మనస్సుంది కానీ అది ఏ వస్తువు ఏమిటో తెలియాలి అంటే, అర్థం కావాలంటే నిర్ణయం చేయాలి. నిశ్చయించాలి. ఇది ఇది. ఇది గోవా, ఇది ఏ జంతువు, ఏ పక్షి, ఏ వస్తువు, ఎవరు అని అర్థం కావడానికి బుద్ధి ఉండాలి. వీటన్నిటిని నడిపించడానికి ఆత్మ ఉండాలి. ఇది శరీరంలో. అలాగే ఈ జగత్తులో కూడా అంతే. అదేం చేస్తుంది బుద్ధి? ఆ విషయాన్ని 13వ సూత్రంలో చెప్పడం జరిగింది. అధ్యవసాయో బుద్ధి. అధ్యవసాయం అంటే నిశ్చయించడం, నిర్ణయం చేయడం. ఈ వస్తువు ఇటువంటిది, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం చేస్తుందో దాని పేరు బుద్ధి. ఆ బుద్ధి పేరే మహతత్వం. మనం అనుకునే బుద్ధి కాదు, మన శరీరంలో ఉండే బుద్ధి కాదు. ఇది ప్రాకృతిక బుద్ధి. దీని విశ్వబుద్ధి అనొచ్చు, వైశ్విక బుద్ధి. అంటే మనకు అయితే బుద్ధి అవసరమో శరీరంలో, అలాగే ప్రపంచంలో, జగత్తులో కూడా బుద్ధి ఉంది. మనకి ఎలాగ అహంకారం అవసరమో బయట కూడా అహంకారం ఉంటుంది, ప్రకృతిలో కూడా అహంకారం ఉంది. మనకున్న ఇంద్రియాలు అక్కడ కూడా ఉంటాయి, కానీ ఇలాగే ఉండవు. మనకి ఇంద్రియ తత్వాలు, ఇంద్రియ శక్తి అవుతుందో ఆ ఇంద్రియాల శక్తికి స్రోతస్సు, ఆధారం, సోర్సు ప్రకృతిలో ఉంటుంది, జగత్తులో ఉంటుంది. నా మనస్సు ఎలా ఆలోచిస్తుందో ఇతరుల మనసు కూడా ఆలోచిస్తుంది. నా మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తుంది, ఇతరుల మనసు కూడా సంకల్ప వికల్పాలు చేస్తుంది. అన్ని ప్రాణుల మనసు అంతే. వీటన్నిటికీ సోర్స్ ఏమిటి ఈ మనస్సుకు అంటే, ఈ ప్రకృతిలో సృష్టి నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి ఆ మనస్సు. దాని అహంకారం అంట. అహంకారంలోని మనస్సు, చిత్తం. బుద్ధి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది 13వ సూత్రంలో. అధ్యవసాయో బుద్ధి. ఈ రెండు శబ్దాలు గమనించాలి. ఒకటేమో అధ్యవసాయం, ఇంకోటి అధ్యాసం. అధ్యాసం అంటే కల్పన, ఆరోపణ, మిథ్య అని అర్థం వస్తుంది. మనకు 5వ సూత్రంలో వచ్చింది పూర్వపక్షి. ప్రకృతి వాస్తవేచ పురుషస్య అధ్యాస సిద్ధి. అధ్యాసం వేరు, అధ్యవసాయం వేరు. అధ్యవసాయం అంటే నిర్ణయం చేయడం, అధ్యాసం అంటే కల్పన. ఈ భేదం గమనించాలి. అధ్యాసము కల్పన, అధ్యవసాయం అధ్యవసాయం బుద్ధి, నిశ్చయించేది బుద్ధి. బుద్ధి నిశ్చయం చేస్తుంది. అధ్యవస్యతే అంటే నిశ్చీయతే అనేనా ఇది. దాని యొక్క నిర్వచనం ఇది. తర్వాత ఈ అధ్యవసాయం ఏతుందో బుద్ధికి ఇంకేమైనా కార్యాలు ఉన్నాయా, ఇంకేం పని చేస్తుంది, నిర్ణయం చేయడం ఇంకేమైనా చేస్తుందా అంటే తత్కార్యం ధర్మాది. తత్కార్యం ఆ బుద్ధి యొక్క కార్యం, ధర్మాదులు అంటే ధ్యానం ఏంటి, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, అధర్మము, అజ్ఞానము, అవైరాగ్యం ఇవన్నీ ఉంటాయి. దీన్ని బట్టి ఏదంటే ఇక్కడ మనం యోగ దర్శనంలో యోగశ్చిత్తవృత్తి నిరోధ, యోగ దర్శనం మొదటి పాదము, సమాధి పాదములో 2వ సూత్రం యోగశ్చిత్తవృత్తి నిరోధ అనే సూత్రములో అక్కడ చిత్తసత్వం అన్నారు, ఇక్కడ బుద్ధి అన్నారు. ఆ చిత్తసత్వం అంటే చిత్తంలో వైరాగ్యం, ధర్మం ఇటువంటి విషయాలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. దానికి కారణం ఏమిటి అంటే మంచి రజోగుణం ఉన్నప్పుడు వస్తాయి. తమగుణం ఉన్నప్పుడు ఏమొస్తాయి అంటే అధర్మము, అజ్ఞానం, అవైరాగ్యం ఈ విషయాలు చెప్పడం జరిగింది వ్యాస భాష్యంలో. తమగుణం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది బుద్ధిలో, రజోగుణం అంటే ఏమవుతుంది, రజోగుణం లేక సత్వగుణం అంటే ఏం జరుగుతుంది, ఇవన్నీ విషయాలు కూడా అక్కడ వర్ణించడం జరిగింది. అంటే చిత్తం యొక్క స్థితులు. క్షిప్తం మూఢం విక్షిప్తం ఏకాగ్రం నిరుద్ధం. ఆ చిత్త స్థితుల గురించి దానికి కారణం ఏమిటి అంటే సత్వ రజతమ గుణాలు. ఇక్కడ కూడా ఆ విషయమే ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. తత్కార్యం ధర్మాది. కార్యాలు ఏం కార్యాలు ఉన్నాయి,
జ్ఞానం, అజ్ఞానం, వైరాగ్యం, అవైరాగ్యం, ఐశ్వర్యం లేదా దరిద్రం ఉంచుకోవడం. అంటే ఇక్కడ ఐశ్వర్యం అంటే మనం బుద్ధి యొక్క జ్ఞానం కూడా ఐశ్వర్యం కింద వస్తుంది. ఐశ్వర్యం అంటే బలము, వివేకం ఇవన్నీ కూడా ఐశ్వర్యాలే. ఈ విధంగా స్పష్టం చేస్తున్నారు 14వ సూత్రంలో. తత్కార్యం ధర్మాది. బుద్ధికి నిశ్చయించడమే కాదు, ఇవన్నీ జరుగుతుంది బుద్ధిలో. మనం ఇక్కడ ఈ ఈ పదం, ఈ శబ్దం అవుతుందో బుద్ధి, మనం యోగ దర్శనంలో చిత్తసత్వం లేదా చిత్తం అలా అనుకోవాలి. తర్వాత ఈ రజోగుణం తమోగుణం ఉంటే ఏమవుతుంది? 15వ సూత్రం చెప్తున్నారు కపిల మహర్షి. సాంఖ్య దర్శనం 2వ అధ్యాయం, ద్వితీయ అధ్యాయము సాంఖ్య దర్శనం 15వ సూత్రం. మహద్ ఉపరాగాత్ విపరీతం. ఉపరాగాతు అంటే రాగం. ఏం రాగము? రజోగుణం తమోగుణం ఉండడం దానికి రాగం. అసలు రాగం ఇది. అంటే ఎటువంటి విచక్షణ లేకుండా, వివేకం లేకుండా ఉండే స్థితి అనమాట. రజోగుణంలో వివేకం తగ్గుతుంది, తమోగుణంలో మొత్తం తగ్గుతుంది. కాబట్టి ఉపరాగాత్, ఈ రజోగుణం తమోగుణం యొక్క ప్రభావంతో అంటే ఆ రాగంతో ఏం జరుగుతుంది? విపరీతం. మహత్ ఉపరాగాత్ విపరీతం. విపరీతం జరుగుతుంది. ఏం విపరీతం అంటే జ్ఞానం ఉండదు, వైరాగ్యం ఉండదు, ఐశ్వర్యం ఉండదు, ధర్మం ఉండదు, ఇవన్నీ ఏమున్నాయి? అధర్మము, అజ్ఞానం, అవైరాగ్యం, అనైశ్వర్యం, ఇదంతా కూడా మన యోగ దర్శనకి వెళ్ళాలి. అక్కడ వ్యాస మహర్షి భాష్యంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. దాని ఇక్కడ మహద్ ఉపరాగాత్ విపరీతం అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అంటే సత్వగుణం అంటే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం, ఇటువంటి గుణాలు ఉంటాయి. రజోగుణం తమోగుణం అంటే మొత్తం తమోగుణం అంటే అజ్ఞానమే, అసలు అవివేకం ఉంటుంది. అందుకే నేరాలు ఘోరాలు చేస్తారు. అంటే దీనికి కారణం ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో కనుక రాజసిక తామసిక పదార్థాలు ఉంటే దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ రాజసిక తామసిక పదార్థాలు ప్రకృతి నుంచి వస్తాయి. మన కేవలం మనలోనే రజోగుణం తమోగుణం కాదు, మన చిత్తంలో, మన బుద్ధిలో, మన శరీరంలోనే కాదు, బయట కూడా ఉన్నాయి. బయట బంగారం, రాగి, వెండి, ధాతువులు ఉన్నాయి, మన శరీరంలో కూడా ఉన్నాయి. నిజానికి బయట ఏదైతే కనిపిస్తుందో మన శరీరంలో అవి కూడా ఉంటాయి. మనకు ఒక ఆలోచన వచ్చిందంటే మనం తీసుకున్న ఆహారం కూడా కారణమే. యథా అన్నం తథా మన. తీసుకునే ఆహారాన్ని బట్టి, అన్నాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహారం జాగ్రత్త తీసుకోవాలి. మన లోపల ఏదైతే అనుకుంటున్నామో బయట కూడా అవన్నీ ఉన్నాయి. మన శరీరాన్ని మార్చుకోవాలంటే కొన్ని ఔషధాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రోగాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, మార్చుకోవాలి. శరీర తత్వాన్ని మార్చుకోవాలి. మన శరీర తత్వాన్ని మార్చుకుంటే మన భావాలు, ఆలోచనలు కూడా మారుతాయి. లోపల ఆరోగ్యం బాగలేదు, కడుపు నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, అప్పుడు మనసు బాగుండదు, ఆలోచన సరిగా ఉండవు. లేదా బాగా తాగినాం, మత్తులో ఉన్నాం. మత్తులో ఉంటే ఆలోచనలు వేరుంటాయి, విచక్షణ ఉండదు. అంటే ఏంటి? తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ఆలోచనలు ఉంటాయి, భావాలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. అందుకే బయట ఏదైతే చూస్తున్నామో దాన్ని ఎలా వాడుకోలో తెలియాలి. అందుకే ఈ జగత్తు, ఈ శరీరం రెండు పోల్చుకోవాలి. యథాపిండి తథా బ్రహ్మాండే. పిండములో ఏముందో బ్రహ్మాండంలో అదే ఉంది. యథా అంటే తథాపిండే, అణువులో ఏది ఉందో అది ఈ పిండములు. పిండం అంటే శరీరం, అండం అంటే అణువు, పరమాణువు. అణువులో ఏముందో ఈ శరీరంలో అదే ఉంది. ఈ శరీరంలో ఏముందో ఆ బ్రహ్మాండంలో అదే ఉంది. అండపిండ బ్రహ్మాండం. అండపిండ బ్రహ్మాండంలో సమాన గుణాలు ఉన్నాయి. దీన్ని కనుక అర్థం చేసుకుంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి వ్యవహారం చేయాలి, బయట వాతావరణం ఎలా ఉంది, చలి ఉందా, ఎండ ఉందా, వాన ఉందా, ఎటువంటి పరిస్థితి ఉంది బయట, నిజానికి ఆ జగత్తుకు బయట ప్రపంచానికి మనం ప్రకృతి అంటాం వ్యవహారంలో, నిజానికి అది వికృతి. అయితే బయట ఈ వాతావరణం దానికి మన శరీరానికి చాలా సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే మనం సాత్వికారం తీసుకుంటామో, ఈ ఉప్పు కారాలు తగ్గించి, ఈ మసాలాలు తగ్గించి సహజంగా తీసుకుంటామో పదార్థాలను, మన శరీరానికి అది సంబంధం కలుస్తుంది. రాబోయే వాతావరణం కూడా చెబుతుంది మన శరీరమే. చలి రాబోతుందా, ఎండ రాబోతుందా, వర్షం రాబోతుందా, మంచి వాతావరణ కేంద్రంగా మారిపోతుంది శరీరం. మనం జోడించడం లేదు, కలుపుకోవాలి శరీరం.
ఈ విషయాన్ని ఇది ఒక రహస్యం నిజానికి. బయట మహతత్వం ఉంది. మనలో కూడా ఉంది మహతత్వం. మనం ఇక్కడ బుద్ధి అంటున్నాం, అక్కడ మహతత్వం అంటున్నాం. అక్కడ దాని పేరు కూడా బుద్ధి నిజానికి. మనం 13వ సూత్రం చెప్పుకున్నాం. అధ్యవసాయో బుద్ధి. బుద్ధి అన్న మహతత్వం ఒకటే. ఈ విధంగా రజోగుణం తమోగుణం యొక్క ప్రభావం ఉంటుంది. అది స్పష్టం చేస్తున్నారు. సంక్షిప్త శబ్దాలతో వేరే శబ్దాలు చెప్తున్నారు. మహద్ ఉపరాగాద్ విపరీతం. విపరీతమైనటువంటి గుణాలు, భావాలు వస్తాయి. సాంఖ్యకారికులు కూడా ఒక శ్లోకం చెప్పడం జరిగింది. అధ్యవసాయో బుద్ధి ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం సాత్వికం ఏతద్రూపం. అంటే సాత్వికం, సాత్విక రూపం ఏంటంటే జ్ఞానం, ధర్మము, జ్ఞానము, విరాగము, ఐశ్వర్యం. సాత్వికం ఏతద్రూపం. తామసం అస్మాత్ విపర్యస్తం. తామసం, తామసం అంటే అందులో రజోగుణం కలుస్తుంది. ముఖ్యంగా తమోగుణం వల్ల ఏమవుతుంది? దానికి విపరీతం అంటే అధర్మం, అజ్ఞానం, అవైరాగ్యం, అనైశ్వర్యం. సాంఖ్యకారికలో శ్లోకం ఇది. అధ్యాసాయం అంటే చెప్పడం జరిగింది, నిశ్చయించేది, నిర్ణయించేది. ఇది ఒక బుద్ధి యొక్క ముఖ్యమైన గుణం ఇది. నిశ్చయాత్మకం బుద్ధి. మనకు వేరే దర్శనాలు కూడా వస్తుంది ఈ మాట, నిర్ణయించేది బుద్ధి అని చెప్పేసి. కాబట్టి మనకు ఈ భావాలు వస్తున్నాయి, అధర్మ భావాలు, అజ్ఞాన భావాలు వస్తున్నాయి అంటే కారణం లోపల ముఖ్యంగా తమో గుణం. దానికి తోడు రజోగుణం ఉంటుంది. రజోగుణం అంటే చంచలత్వం వస్తుంది, క్రోధం వస్తుంది, నిజానికి దుఃఖం కూడా వస్తుంది. రజోగుణం ఎక్కువ వాడు ఏడుస్తాడు, ఏడిపిస్తాడు. కాబట్టి మన శరీరాన్ని, బయట ప్రపంచాన్ని చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారాన్ని, పదార్థాలను చూసుకోవాలి, బయట వాతావరణం కూడా గమనించాలి. ఈ విధంగా చెప్తూ ఈ మహతత్వం తర్వాత క్రమంలో వచ్చేది అహంకారం. అహంకారం ఏం చేస్తుంది? మహతత్వం యొక్క కార్యం నిజానికి. అంటే ఆ సృష్టి క్రమంలో మహతత్వం, దాని బుద్ధి అంటాం. దాని తర్వాత వచ్చేది అహంకారము. అహంకారం యొక్క గుణం ఏమిటి? 16వ సూత్రంలో కపిల మహర్షి స్పష్టం చేస్తున్నారు. అభిమానం అహంకార. అభిమానం చేస్తుంది. అభిమానం ఇది నేను, నాది, ఈ మాటలు వస్తాయి. అభిమాన, ఈ వృత్తి ఉంటుంది. అహంకారం యొక్క గుణం ముఖ్యమైన గుణం అన్నమాట. మహతత్వం యొక్క ముఖ్యమైన గుణం అధ్యవసాయం అంటే నిశ్చయించడం, నిర్ణయం చేయడం. అహంకారం యొక్క గుణం ఏంటి? అభిమానం చేయడం. నేనున్నాను, ఇది నాది, ఈ భావన ఉంటుంది. అహం అంటే నా ఉనికి, నా సత్తా. ఇది లేకపోతే నిజానికి ఏది లేదు. ఈ అహంకారం కనుక లేకపోతే ఏది లేదు వాస్తవానికి. శరీరంలో కూడా అహంకారం ఉంటుంది, ఉండాలి కూడా. కానీ అది సాత్విక అహంకారం కావాలి, మిథ్య అహంకారం కాదు. స్వాభిమానం అవసరమే, కానీ దురభిమానం, మిథ్యాభిమానం పనికిరాదు. ఇక్కడ సృష్టి క్రమంలో ఈ అహంకారం అభిమానం చేస్తుంది. ప్రతి పదార్థములో అంటే జడ పదార్థాలు కూడా అహంకారం ఉంటుంది. ఎలా ఉంటుంది? మిరపకాయ కురుచు చూడని చెప్తుంది, అది నేను ఉన్నాను అని చెప్తుంది. మిరపకాయ మంటతో, ఉప్పు కానీ, చేదు కానీ వాటి ప్రభావం చూపిస్తాయి అవి. అందుకే రుచులు కాదు, ప్రతి పదార్థం కూడా దానికి ఒక సత్తా ఉంటుంది, ఉనికి ఉంటుంది. అదే అహంకారం, దానికి అహంకారం. అహం భావన, అహం అనే ఒక వృత్తి ఉంటుంది. అది ఉండాలి, అది అవసరం. ఈ అహంకారం మమకారం, దాని పేరు అభిమానం అంటారు. నేను, నాది. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. అహంకారం అంటే నేను అనే భావన, మమకారం అంటే నాది అనే భావన. నిజానికి ఈ ఆత్మను బంధించేది ముఖ్యంగా ఇవే, ఈ అహంకారం, మమకారమే. కానీ ప్రపంచంలో కూడా అది ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమి నాది, ఇల్లు నాది, ఇది నాది, అది నాది అంటాం. నా అధికారం, నేను చెప్పినట్టు ఉండాలి, నడవాలి అనుకుంటాం. నిజానికి చివరికి ఏమి జరగదు. చివరికి మన భ్రమ, ఎవరు మనం చెప్పినట్టు వినరు నిజానికి అనిపిస్తుంది అంతే. అయితే అహంకారం నుంచి ఏం జరుగుతుంది? అహంకారం నుంచి ఇంద్రియాలు వస్తాయి. ఎన్ని ఇంద్రియాలు? 11 ఇంద్రియాలు వస్తాయి. ఆ విషయాన్ని 17వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. ఏకాదశ పంచతన్మాత్రం తత్కార్యం. ఈ అహంకారం నుంచి ఏకాదశ ఇంద్రియాలు, పంచతన్మాత్రం 5 తన్మాత్రలు వస్తాయి. తత్కార్యం దాని యొక్క కార్యం, అహంకారం యొక్క కార్యం. ఈ సృష్టి క్రమంలో
ఉన్నటువంటి అహంకారం యొక్క కార్యం ఏమిటి? తన్మాత్రలు 5, 15, 11 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. అయితే అది కూడా అందులో కూడా మళ్ళీ దీనివల్ల ఇది అహంకారాలు 2 రకాలు: సాత్విక అహంకారం, తామసిక అహంకారం. సాత్విక అహంకారంతో 11 ఇంద్రియాలు వస్తాయి. ఆ విషయాన్ని 18వ సూత్రం చెప్పడం జరిగింది. సాత్వికం ఏకాదశకం ప్రవర్తతే వైకృతాద్ అహంకారాత్. సాత్వికం ఏకాదశకం, సాత్విక అహంకారం నుంచి 11 ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి, వస్తాయి. వైకృత్యాద్ అంటే తామసిక అహంకారం నుంచి మిగతా వస్తాయి. మిగతా ఏంటి? తన మాత్రం అనమాట. సాత్విక అహంకారం నుండి 11 ఇంద్రియాలు, తామసిక అహంకారం నుంచి 5 తన్మాత్రలు. ఇది వ్యవహారం అన్నమాట. 5 తన్మాత్రల నుంచి పంచమహాభూతాలు. ఇది క్రమం. సాంఖ్యకారికులు కూడా ఈ విషయం స్పష్టం చేయడం జరిగింది. అభిమానో అహంకార తస్మాత్ ద్వివిధ ప్రవర్తతే సర్గ. సర్గ అంటే సృష్టి. ఏకాదశకశ్చ గణ తన్మాత్ర పంచకశ్చైవ. ఏకాదశక అంటే ఈ 11 ఏకాదశకములు. గణం అంటే ఒక సమూహం, ఇంద్రియాల సమూహం. తన్మాత్రలు పంచక, 5 తన్మాత్రలు. ఈ విధంగా సాంఖ్యకారికులు స్పష్టం చేయడం జరిగింది. తర్వాత సాత్విక ఏకాదశక. సాత్వికం నుంచి ఏకాదశక అంటే 11 ఇంద్రియాలు వచ్చినాయి. సాత్విక ఏకాదశక ప్రవర్తతే వైకృత్యాద్ అహంకారాత్ భూతాదేః తన్మాత్ర. స తామసః తైజసాద్ ఉభయం. తామసం తైజసం అంటే తామసిక అహంకారం, సాత్విక అహంకారం ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఈ 11 ఇంద్రియాల యొక్క విషయాన్ని కపిల మహర్షి స్పష్టం చేస్తున్నారు 19వ సూత్రంలో. కర్మేంద్రియ బుద్ధీంద్రియై అంతరం ఏకాదశకం. కర్మేంద్రియ బుద్ధీంద్రియై. కర్మేంద్రియాలు, బుద్ధీంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు 5, బుద్ధీంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు 5, 2 ఉంటాయి. తర్వాత ఏకాదశం 11వది ఏంటి? అది మనస్సు. ఆంతరం అన్నాడు అక్కడ శబ్దం. ఆంతరం అంటే లోపల ఉండేది, లోపల ఉండే ఇంద్రియం, అది ఒకటే. ఇవి బాహ్యేంద్రియాలు. బాహ్యేంద్రియాలు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఇవి 10 బయట ఇంద్రియాలు. లోపల ఇంద్రియం అది మనస్సు. అది ఉభయాత్మకం. మనసు 2 పని చేస్తుంది. మన మనస వాచ కర్మణ. మన పనులు, మన కర్మల 3 రకాలు. మనసుతో చేస్తాం, వాక్కుతో చేస్తాం, శరీరంతో చేస్తాం. మనస వాచ కర్మణ అంటాం, మనోవాక్కాయ కర్మలు అంటాం. అంటే మనసు కూడా ఒక ఇంద్రియం, అది లోపల ఉంటుంది, లోపల నుంచి చేస్తుంది. అందుకే అది ఉభయాత్మకం. మనసు లేకుండా ఏ ఇంద్రియం పనిచేయదు. కర్మేంద్రియం కానీ, జ్ఞానేంద్రియం కానీ. మనసు లేకపోతే ఏది చూడలేము, వినలేము, ఏం చేయలేము. అందుకే మనసు కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం సహకరిస్తుంది. తర్వాత లోపల ఆలోచిస్తుంది, అనుభూతి చెందుతుంది. కాబట్టి మనసు 2 రకాలుగా పనిచేస్తుంది. ఉభయేంద్రియం, ఉభయాత్మకం అది. అసలు అష్టాధ్యాయులో కూడా ఈ విషయం వచ్చింది. ఇంద్రియమింద్రలింగం, ఇంద్రదిష్టం, ఇంద్రశ్రేష్టం, ఇంద్రజుష్టం, ఇంద్రదత్తం అని అష్టాధ్యాయులో 5వ అధ్యాయంలో వస్తుంది ఇది. అంటే ఏది ఇంద్ర అంటే? ఇంద్ర అంటే ఆత్మ. ఈ విషయాన్ని సాంఖ్యకారికులు కూడా మళ్ళీ స్పష్టం చేయడం జరిగింది. బుద్ధి ఇంద్రియాని చక్షు శ్రోత్ర ఘ్రాణ రసన స్పర్శన కాని వాక్ పాణి పాద పాయూపస్థాన్ కర్మేంద్రియాణి ఆహు. కర్మేంద్రియాలు ఏమిటి? జ్ఞానేంద్రియాలు ఏమిటి? బుద్ధింద్రియ అంటే జ్ఞానేంద్రియాలు. చక్షు కళ్ళు, శ్రోత్రం చెవులు, ఘ్రాణ ముక్కు, రసన నాలుక, స్పర్శనం అంటే చర్మం. ఇవి జ్ఞానేంద్రియాలు. వాక్ పాణి పాద పాయూపస్థాన్. వాక్ అంటే నోరు, నాలుకతో మాట్లాడు కూడా పని చేస్తాం. పాణి అంటే చేతులు, పాద అంటే కాళ్ళు, పాయు అంటే మలద్వారం, ఉపస్థ అంటే మూత్రేంద్రియం.
జననేంద్రియం. ఇవి కర్మేంద్రియాన్ని ఆహు కర్మేంద్రియాలు అంటారు అని సాంఖ్యకారికలు స్పష్టం చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మన శరీరంలో ఏమున్నాయి, బయట ఏమున్నాయి. ఇప్పుడు ఇదంతా కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల గురించి కాదు. బయట ప్రకృతిలో, జగత్తులో ఉన్న ఇంద్రియాలు. ఇవి వైశ్విక ఇంద్రియాలు అని చెప్పాలి. వైశ్విక మనస్సు, వైశ్విక కర్మేంద్రియాలు, వైశ్విక జ్ఞానేంద్రియాలు బయట కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉంటాయి. అంటే అందుకే కొన్ని మనం చూస్తుంటే గమనిస్తే కొంత విద్య వస్తుంది, జ్ఞాన విజ్ఞాన కూడా కలుగుతుంది. కొన్నింటి మనం అనుభవించాలనిపిస్తుంది, తింటుంటాం. కొన్ని మన పళ్ళు కానీ అట్లాంటివి ఏమైనా దొరికితే తినాలనిపిస్తుంది, కొన్ని చేయాలనిపిస్తుంది, ఆనందాన్ని అనుభూతి చెందుతుంటాం. ఆహా ఏమి అందం అని చెప్పేసి, ఏమి సుందరం అని చెప్పి. కొన్ని చూస్తే కొన్ని వివేకం కూడా కలుగుతుంది బయట ప్రపంచాన్ని గమనిస్తే. అందుకే ప్రతి వస్తువు, ప్రతి క్రిమి, కీటకం, పశువు, పక్షి, చెట్టు అన్ని కూడా గురువులే. అన్ని నేర్పిస్తాయి మనకు, అర్థం చేసుకుంటే, మనం గ్రహిస్తే. తర్వాత 20వ సూత్రం. ఇందులో ఇంద్రియాల నుంచి మరి ఆకాశం ఇవన్నీ ఏర్పడతాయా? దేని నుంచి ఏర్పడతాయి? అసలు ఈ అహంకారం నుండి జరిగేది ఏంటి అంటే ఇవి వస్తాయి. మరి ఇంద్రియాల నుంచి ఏమైనా వస్తాయా? ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అహంకారికత్వ శృతే న భౌతికాని. ఈ అంటే అహంకారం నుంచి ఉత్పన్నం వాటిని ఆహంకారిక, దీర్ఘం పెట్టి చెప్పండి. దశరథుని కొడుకు దాశరథి, జనకుని కూతురు జానకి లాగా అహంకారం నుంచి వచ్చే వాటిని ఆహంకారికత్వ శృతే, అంటే అహంకారం నుంచి ఉత్పన్నమవుతుందో ఏమన్నా జరుగుతున్నాయంటే భౌతికాని నా లేదు. శృతి అంటే ఇక్కడ వేదానుకుల శాస్త్రంలో ఇటువంటి వ్యవహారం లేదు, చెప్పలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. శృతి నా భౌతికాని. భౌతిక అంటే ఇక్కడ ఈ తన్మాత్రలు కానీ, ముఖ్యంగా పంచమహాభూతాన్ని భౌతికం అంటారు ఇక్కడ. పంచభూతాలు వ్యవహారం కూడా భూతాలు, పంచభూతాలు అంటాం. అది జరగదు. ఇంద్రియాల నుంచి ఇక మరి ఇంకా ఏ కార్యాలు లేవు. ఇంద్రియాల తర్వాత అదే సమాప్తం, అదే హద్దు. సాత్విక అహంకారం నుంచి 11 ఇంద్రియాలు ఏర్పడతాయి, అయిపోయింది. తామసిక అహంకారం నుంచి పంచ తన్మాత్రాలు ఏర్పడతాయి, ఆ పంచ తన్మాత్రాల నుంచి పంచభూతాలు ఏర్పడతాయి. అంటే సందేహం రావచ్చు, అదే అహంకారం కదా, ఇంద్రియాల నుంచి ఇంకేమైనా కార్యం ఉందా, ఇంకేమైనా జరుగుతుందా అంటే లేదు, అది హద్దు, అయిపోయింది. తన్మాత్రల నుంచి పంచమహాభూతాలు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ముండకోపనిషత్తులో కూడా ఈ విషయం వచ్చింది. ఏతస్మా జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి. ఖం అంటే ఆకాశం, వాయువు, జ్యోతి అంటే అగ్ని, ఆప అంటే నీరు, పృథివీ. పంచమహాభూతాల గురించి వేరే శబ్దాలు చెప్పడం జరిగింది. ఇది ముండకోపనిషత్తులో వస్తుంది. ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి. ఏతస్మా జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి. ఇక్కడ ప్రాణం అన్నాడు. ప్రాణం అంటే ఇంద్రియాలు, సర్వేంద్రియాన్ని. ఒకసారి కర్మేంద్రియ ప్రాణం కూడా అంటారు. ఆ సందర్భాన్ని బట్టి, శాస్త్రాన్ని బట్టి శబ్దాలు మారుతాయి. ఈ విధంగా సృష్టి క్రమంలో ఏం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఇంద్రియాలు, పంచతన్మాత్రలు ఇవన్నీ చెబుతూ ఈ ఏతే పంచమహాభూతాలు ఉన్నాయో, ఈ సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఎటువంటివి అంటే దేవతాలయ అంటున్నాడు ఇక్కడ. దేవతాలయ శృతిర్ నా ఆరంభకస్య. 21వ సూత్రం. దేవతాలయ శృతి నా ఆరంభకస్య అంటే దివ్య గుణాలు ఉన్నటువంటివి. ఇక్కడ దేవతాలయ అంటే దివ్య గుణాలు ఉన్నటువంటి, ఏంటి, అగ్ని కానీ, ఈ వాయువు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా అయితే మన దేవతలు అంటాం, వీటిని జడ దేవతలు. ఇవి లయ. నిజానికి అంటే లయ అంటే ఏంటి, ఇక్కడ అందులో కలిసిపోయాయి అన్నమాట. వీటి గురించి ఏం చెప్తుంది అంటే వేదం చెప్తుంది, శృతి. ఆరంభకస్య
ఆరంభ అంటే ఇక్కడ ఉత్పన్నమైన వాటిని ఆరంభకస్య అంటారు. ఆరంభక అంటే ఉత్పాదకం అన్నమాట. రంభ అంటే ఇక్కడ ఉత్పాదన చెప్పుకుని ఇంతకుముందు కూడా ఒకటి వచ్చిన శబ్దం ఆరంభ. అంటే ఆసమంతాత్ రంభ అంటే ఉత్పత్తి అయినటువంటి వీటికి ఏమిటి కారణం ఉందా, ఏముంది అనే విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం, స్పష్టం చేసుకుందాం. తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఈ మనస్సు ఇంద్రియాలు ఏం జరుగుతుంది అనే విషయం, ఈ అతీంద్రియం ఏమిటి, ఈ భ్రాంతులు ఏమిటి అనే విషయం రేపు చూద్దాం. 20 సూత్రాల వరకు పూర్తి చేసుకున్నాం. దేవతాలయ, ఇక్కడ దేవత ఆలయం అనుకుంటాం, దేవత ఆలయం కాదు, ఇది దివ్య గుణాలు ఉన్నటువంటి దేవతలు. వీటి గురించి తెలుసుకోవడం అవసరం ఉంది. ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. ఈ విధంగా సృష్టి రహస్యం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ ప్రకృతి ఏమిటి, ఈ ప్రధానం ఏమిటి, అసలు ఈ అధ్యాయం పేరే ప్రధాన కార్యాధ్యాయము. ప్రధానం అంటే మూల ప్రకృతిని ప్రధానం అంటాం, ప్రకృష్టంగా ధరించేది ప్రధానం. ఈ అధ్యాయంలో ఈ ఇంద్రియాలు వీటి గురించి తెలుసుకుంటాం. మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు బయట ఇంద్రియాలు ఏం జరుగుతుంది అనే విషయంలో స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఈ శరీరాన్ని అర్థం చేసుకోవాలంటే బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి, జగత్తును అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ ఇంద్రియాలకు ఏవి కారణం, ఎందుకు మనకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, భావాలు వస్తున్నాయి, మనం ప్రయత్నం చేసిన ఒక్కోసారి ఎందుకు మారడం లేదు, మన మనస్సు ఎందుకు వినదు, ఇంద్రియాలు ఎందుకు వినవు, శరీరం కూడా రోగాలు వస్తున్నాయి, అది కూడా మన అదుపులో ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఈ సమస్య పరిష్కారం కొరకు ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రకృతిని అర్థం చేసుకోవాలి, జగత్తును అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం మన గురించి అర్థం చేసుకుంటాము. లేకపోతే మన గురించి మనకు అర్థం కాదు, ఇతరుల గురించి అర్థం కాదు. వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు. మన కుటుంబంలో, మన పరివారం కూడా రకరకాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. దానికి కారణం చూడాలి. చాలా అవగాహన అవసరం ఉంది. మనకు చాలా పరిణతి చెందాలి, ఆలోచనలో చాలా పరిణతి అవసరం ఉంది. ఊరికి నిర్ణయం చేయకూడదు, ఏ ఆధారం లేకుండా, ఏ ప్రమాణం లేకుండా నిర్ణయం చేయకూడదు. వారు చెడ్డవారు, వీరు చెడ్డవారు. ఒకసారి మనమే తిట్టుకుంటాం, ఆత్మవంచన చేసుకుంటాం, ఆత్మ న్యూనత భావం వచ్చేస్తుంది. ఇక ఈ నా మనస్సు వినదు, ఏది వినదు, ఎవరు వినరు, ఏది కాదు, అంత అసంతృప్తి వచ్చేస్తుంది. ఇంకేం సాధిస్తాం అనిపిస్తుంది. కానీ కారణం ఏమిటి, ఈ జగత్తులో ఉన్నది ఏమిటి, ఈ శరీరంలో ఉన్నది ఏమిటి, దీని సంబంధం ఏమిటి, ఇవన్నీ అర్థం కావాలి. అర్థం కావాలంటే సాంఖ్య దర్శనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ముగించేస్తాను. పరిమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు ధన్యవాదాలు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఓం శం. అభినందనాలు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురూజీ, ధన్యవాదములు. నమస్తే. ఓం